టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతం కొరకు వారు కృషి చేసిండ్రు. వారి పాత్ర వారికి ఉన్నది అధ్యక్ష. దాని ఫలితమే వారి 2 పర్యాయాలు ఈ ప్రజానీకం అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఇలా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వాస్తవంగా ఒకసారి మీరు పార్లమెంట్ సభ్యులు ఉంటే ఆనాడు ఏదైతుందో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు, బలిదానాలు వాస్తవం. వాటితో చలించి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో ఒక మానవతా మూర్తిగా చెప్పంటూ నేను వాస్తవంగా రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక రాజకీయ ప్రక్రియలో భాగమైతే చూసేది కాదు అధ్యక్ష. దీనికి ఒక రాజకీయ ప్రక్రియలో భాగంగా కాకుండా వీళ్ళ ఆత్మత్యాగాలు, బలిదానాలతో చెల్లించి ఒక మానవతా మూర్తిగా లెట్ వాట్ మే కమ్ వీళ్ళ రాష్ట్ర ఏర్పాటుతోనేదైతే సీమాంధ్రలో 25 పార్లమెంటు స్థానాలు ఉనికి కోల్పోతామని చెప్పి ఊహించి కూడా వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇది నేను అనడమే కాదు, స్వయంగా కేసీఆర్ గారు కూడా ఆనాడు 2014 శాసనసభలో నేను సభ్యుడిని అధ్యక్ష. ఎవరేమనుకున్నా కానీ ఇది రాష్ట్ర ఏర్పాటు ఇది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైంది, అదర్వైజ్ ఇది మనం ఊహించేది కాదు, దీన్ని ఎవరిని కూడా కాదనలేము, విభేదించలేమని చెప్పని స్వయంగా కేసీఆర్ గారు శాసనసభ వేదికగా వారు పేర్కొనడం ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ అధ్యక్ష చెప్పండి. సరే, రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగింది. ఒక ఉద్యమ పార్టీగా 2 పర్యాయాలు మీకు అవకాశం వచ్చింది. ఈ 2 పర్యాయాలు మీరేం చేసిండ్రు, వీళ్ళు మేము చేయవలసిన బాధ్యత మాపై ఏముంది, మనం ఇక్కడ చర్చించబోతున్నాం అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో మనకు ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడ్డది అధ్యక్ష, 1956. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది అధ్యక్ష. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్ల అధ్యక్ష. తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లు రామారామి. ఇవాళ అధ్యక్ష, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టబోయినాడు ఏదైతుందో ఇవాళ అది ఎఫ్ఆర్బిఎం పరిధి కానివ్వండి, కార్పొరేషన్సే కానివ్వండి, 6 లక్షల పైకోట్ల చిలుకు అధ్యక్ష. 6 లక్షల పైకోట్ల చిలుకు కేవలం 10 సంవత్సరాల కాలంలో చెప్పంటూ నేను ఇవాళ ప్రభుత్వానికి ఎవరైనా రానియండి, ఇవాళ ప్రభుత్వానికి ఎవరైనా రానియండి అధ్యక్ష. మేము వచ్చిన ఎవరున్నా కానీ ఎవరు వచ్చినా కానీ ఈ రాష్ట్రం ఇవాళ ఏదైతున్నదో వారసత్వం వచ్చినటువంటి ఒక ఈ అప్పుల భారాన్ని మోయక తప్పదు అధ్యక్ష అని చెప్పంట నేను. కార్పొరేషన్స్ కలుపుకొని చెప్పాను నేను అధ్యక్ష. ఇవాళ ఈ సంవత్సర కాలంలో మరి ఈ ప్రభుత్వం కూడా ఏదైతుందో 1,57,350 కోట్లు అప్పు చేయవలసి వచ్చిందని చెప్పని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన శాసన మండలిలో పేర్కొన్నారు అధ్యక్ష. మరి ఈ 1,57,351 కోట్ల అప్పు ఏదైతుందో ఈ సంవత్సర కాలంలో మరి ఈ ప్రభుత్వం చేయడం జరిగింది పేర్కొనడం జరిగిందో అందులో నుండి 1,09,812 కోట్లు 1,09,812 కోట్లు ఏదైతున్నదో గత ప్రభుత్వం ఏదైతే వారసత్వం ఇచ్చినటువంటి అప్పు నుండి మీరు వడ్డీ కానివ్వండి, ఇన్స్టాల్మెంట్ కానీ చెల్లింపు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం ఏదైతుందో చేసిన అప్పు కేవలం 47,500 కోట్లకు పరిమితం అవుతుంది అధ్యక్ష. అంటే ఇది కొనసాగింపుగా ఇది ఒక ఈ సంవత్సరానికి పరిమితం కాదు, గత సంవత్సరానికి. రేపు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 కోట్లు ఏదైతుందో గత సంవత్సర అప్పుల భారాన్ని మరి ఈ ప్రభుత్వం ఏదైతుందో చెల్లింపు చేయాల్సిన ఒక బాధ్యత మరి ఈ ప్రభుత్వం పడ్డది అధ్యక్ష. దాన్ని మోస్తూ ఏదైతుందో ఇవాళ మేము ఎన్నికలు చేసిన వాగ్దానం అనండి, ఇవాళ మా బాధ్యత అనండి, కాంగ్రెస్ పార్టీ యొక్క దానికి అనుగుణంగా ముందు పోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇవాళ 3,04,000 కోట్ల బడ్జెట్ ఏదైతుందో అంటే వాస్తవంగా ఇందులో ప్రధానంగా ఇవాళ సంక్షేమం, ప్రగతి వాటి దృష్టిలో పెట్టుకుని ముందు పోవడం జరుగుతుంది అధ్యక్ష. నేను నా అనుభవం చెప్తున్నా అధ్యక్ష, దేశంలోనే ఎక్కడ లేని విధంగా వీళ్ళ ప్రగతిశీల సంక్షేమ బడ్జెట్ ఏదైతుందో
వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఆర్థిక శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ప్రవేశపెట్టిన వారి యొక్క క్యాబినెట్టే దీని అందరం కూడా ఏదైతుందో సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నటువంటి ఆవశ్యకత ఉందని పేర్కొంటాను అధ్యక్ష. నేను మీ ద్వారా నేను సభకు సభ్యులకు ఏదైతుందో అడగదలుచుకున్నాను అధ్యక్ష. వీళ్ళ భారతీయ జనతా పార్టీ అది అధికారంలో 10 సంవత్సరాలకి కొనసాగుతున్నది. ఎన్డీఏ ఎన్డీపీ ఐ థింక్ రాష్ట్రంలో ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు. నేను అడుగుతున్నా సార్, మీరు అమలు చేసిన కార్యక్రమం ఏదైనా ఈ ప్రభుత్వం నిలిపివేసిందా? మీరు అమలు చేసిన కార్యక్రమం ఏదైనా నిలిపివేస్తుంటే దీన్ని నిలిపివేస్తుందని చెప్పండి సార్. మీరు అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ అదనంగా ఏదైతుందో ఈ ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ 6 గ్యారంటీసే కానివ్వండి, ఇతర ప్రగతి కార్యక్రమాలే కానివ్వండి, ఇవన్నీ ముందు తీసుకుపోతాం అధ్యక్ష. మిత్రులు రైతు బీమా అంటారు, మీరు రైతు బీమా ఆపలేదు నాయన. రైతు బీమా కొనసాగుతున్నది. రైతు బీమానే కాదు, ఫసల్ బీమా యోజన, పంటల బీమా పథకం అని చెప్పంటున్నా. మీరు ఆనాడు ఏదైతుందో వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ, చీడ పురుగులతోనే కానీ పంటలు నష్టపోతే ఆ రైతులు ఆదుకోవడానికి కొరకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. ఇచ్చిన దాఖలాలు మాత్రం కనబడలేదు అధ్యక్ష. గొర్రెల పంపిణీ అని చెప్పని పేర్కొంటున్న అధ్యక్ష. ఎస్, వీళ్ళ గొర్రెల పంపిణీ పథకాన్ని నిలిపివేసింది ఎవరు అధ్యక్ష? మీ ప్రభుత్వ హయాంలో కాదు అధ్యక్ష గొర్రెల పంపిణీ కార్యక్రమం నిలిపివేసింది. దాన్ని మా కంటగడే ప్రయత్నం చేస్తారేంటి అధ్యక్ష? మీరు చేతులెత్తేసి నిలిపివేసి మా కంటగడే ప్రయత్నం చేస్తారేంటి అధ్యక్ష? ఎస్, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. గొర్రెల కాపులు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని చెప్పంటున్నాను నేను. ఆ విధంగా పేర్కొనండి. ఇవాళ ఏదైతుందో రైతు సంక్షేమంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అగ్రస్థానం, ప్రథమ స్థానంలో ఉందని చెప్పని గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. ఇవాళ రుణమాఫీ కార్యక్రమాన్ని మనం ఉదాహరణ తీసుకుంటే అధ్యక్ష, అంటే వాస్తవంగా యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసింది అధ్యక్ష. అప్పుడు మన ప్రభుత్వం మీకు తెలియదు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో సకాలంలో అప్పు చెల్లించిన రైతాంగానికి ₹5,000 ప్రోత్సాహం కూడా ఇచ్చింది అధ్యక్ష. దాన్ని మార్గదర్శకంగా తీసుకొని గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మీరు 2 పర్యాయాలు ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని చెప్పని భావించారు. కానీ మీరు అమలు చేసిన కార్యక్రమం అధ్యక్ష, రైతుకు రుణమాఫీ ఏకమొత్తంగా చేస్తే ఏదైతుందో అది రుణమాఫీగా వర్తిస్తుంది, గిట్టుబాటు అవుతుంది అధ్యక్ష. మీరేం చేసిండ్రు? ఏకమొత్తంగా మాఫీ చేయలేక విడతల వారీగా 4 విడతలు చేయడంతో ఏమైపోయింది అధ్యక్ష? చివరికి అది వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది అధ్యక్ష. ఇది అందరికీ తెలుసు అధ్యక్ష. చివరికి వస్తే మొన్నటి 2023 చివరి సంవత్సరం లోపల ₹1,00,000 మాఫీ చేయవలసినటువంటి ఆ రుణమాఫీ ఆ చివరి విడత ఏదైతుందో అది కూడా మీరు మాఫీ చేయలేకపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష?